ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ రోజున ప్రత్యేకంగా దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుందాము. యోధా పత్రికలో నుంచి కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే అనుదినము క్రైస్తవుడిగా ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు, కానీ నిజ జీవితంలో క్రైస్తవులుగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అయితే అనుదినము క్రైస్తవుడిగా ఎలా ఉండాలి అనే అంశం ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. యోధా పత్రిక 1:20-21 వచనాలు చదువుదాం. చాలండి. ఇక్కడ మొదటి మాట ఏంటంటే పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయాలి. అసలు మామూలుగా ప్రార్థనే మనము చేయటం లేదు, ఇంకా ఆత్మతో ఎక్కడ చేసేది? చాలామంది మామూలుగా ప్రార్థనే చేసుకోవటం లేదు. ప్రార్థన చేయకపోతే మనకు బలం ఎట్లా ఉంటుంది? బలం ఉండదు. చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి అంటే కారణం ఏంటంటే కుటుంబంలో ప్రార్థన ఉండకే. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో నీ కుటుంబాలు అంత దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కుటుంబంలో వస్తున్న శోధనలు తప్పించబడతాయి. కుటుంబంలో వస్తున్నటువంటి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా విడిపించబడతాయి. ఎప్పుడనంటే ప్రార్థన చేయగలిగినప్పుడు. ప్రార్థన చేయడానికి సమయం అంటూ ఏమీ లేదు. సమయమందును అసమయమందును ఎప్పుడైనా కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు వీలుని బట్టి వారు ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడ చేయాలి అని అంటే ఎక్కడైనా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. పని చేసుకుంటా కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పౌలు శీలలు అయితే జైల్లో ఉన్నారు. ఆ బంధించబడిన స్థితిలో నుంచే దేవుణ్ణి స్తుతించారు. రాజు మేడ మీద ఉన్నప్పుడు అగ్నిగంధకంలో 4 వ్యక్తులు తిరుగుతున్నట్లుగా కనపడ్డారు. అలాగనే ఎక్కడున్నా కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన అయితే మనము చేసుకోవచ్చు. మనము ఎలా ఉండాలంటే క్రైస్తవులు అంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. సాతాను వాక్యం చెప్పే వాళ్ళకి భయపడదు, పాటలు పాడే వాళ్ళకి భయపడదు. ఎవరికి భయపడిద్ది? ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రమే సాతాను భయపడిద్ది. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రోజున తింటున్నాం, ఉంటున్నాం, సంపాదించుకుంటున్నాం, జీవితాలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు చాలామంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, రేపు ఏమి సంభవించినో నరునికి తెలీదు. అంత అయిపోయిన తర్వాత అయ్యో ఇట్లా ఎందుకు జరిగిందని బాధపడిన ఉపయోగం ఏమీ ఉండదు. బైబిల్లో ఉంటుంది కదా, శోధనలో ప్రవేశింపకుండునట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ముందే చేసుకోమంటున్నాడు. అనుదినము కూడా ప్రార్థన చేసుకునే స్థితిలో మనం ఉండాలి. ఒకవేళ ఇప్పటివరకు లేదేమో తెలియదు నాకు. అయితే ఈ రోజు నుంచి అయినా సరే నువ్వు ప్రారంభిస్తే నీ కుటుంబంలో కష్టాలు దేవుడు తీసివేయగలుగుతాడు. ఈ రోజు నుంచి అయినా నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దేవుడు కలగజేస్తాడు. అందుకని మనము ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలంట. మొట్టమొదటి మాట ఏంటంటే పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయాలి అని రాసింది అక్కడ. ఆత్మతో ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? మనకు తెలిసింది ఏంటంటే ఆత్మ వస్తే ఎన్నో అనుకుంటూ ఉంటాం, కానీ ఆత్మ వస్తే బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు. ఆత్మ వచ్చినప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక గంతులు వేస్తాము.
ఆత్మ వచ్చినప్పుడు బలమైన కరెంట్ షాక్ తగిలినట్లుగా మనకి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, అది మన టాపిక్ కాదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. ఆత్మతో ప్రార్థన చేయాలని రాస్తుంది. ఆత్మ చెప్పసఖ్యము కాని మూలుకలతో తాను విజ్ఞాపన చేస్తుందని బైబిల్లో రాస్తుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మతనంట ప్రార్థన చేయాలంట. ఆత్మతో ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా నీ పాపాలన్నీ కూడా ఒప్పేసుకుంటావు, పశ్చాత్తాపం వచ్చేసిద్ది. తర్వాత నువ్వు ఎవరెవరి కొరకు చేయాలో వారి కొరకు బలంగా వారి కొరకు ప్రార్థన కూడా చేయగలుగుతావు. ఇంకా వరాలు పొందుకుంటావు, ఆత్మ ఫలాలు పొందుకుంటావు, అనేకమైన దేవుడి నుంచి వచ్చే వరాలు కూడా నీవు పొందుకోగలుగుతావు. ఆత్మ ఉన్నప్పుడు కొంతమందికి భాషలు మాట్లాడతారు, కొంతమంది ప్రవచనాలు చెబుతారు, కొంతమంది దర్శనాలు చూస్తారు, కొంతమంది కళ్ళు చూస్తూ ఉంటారు. కళ్ళు వస్తూ ఉంటే దేవుడు వారి స్వరాన్ని వినిపింపచేస్తూ ఉంటాడు, లేకపోతే వీరు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం ఒకటి, పరిశుద్ధాత్మతో ప్రార్థన మనము చేయాలి. ముందు ఆత్మతో చేయాలంటే ముందు మామూలుగా నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే తర్వాత సీనియర్ అయ్యే కొద్దీ ఆత్మలో ప్రార్థన చేయటం నీకు వచ్చిద్ది. ఒక్కసారే మేస్త్రి అయిపోం, పని చేయాలి, కూలివానికి వెళ్ళాలి, తర్వాత అక్కడి నుంచి ఇంకో స్టెప్ అలాగే ఎదుగుతూ ఉండాలి. నేను ఒక్కసారి పైకి వెళ్ళిపోతానంటే పడిపోతాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా మనం పైకి వెళ్ళాలి. అలాగనే ప్రార్థన నువ్వు చేస్తూ ఉండగా దేవుడు ఆత్మతో ఎలా ప్రార్థన చేయాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒకటి అక్కడ రాయబడిన మాటలు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. రెండో మాట చదువుదాం, అక్కడ కంటిన్యూ చదువుదాం. 1:20-21. రెండవది, క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. ఒకటి ఆత్మతో ప్రార్థన చేయాలి, రెండవది క్రీస్తు కనికరము కొరకు మనము కనిపెట్టుకొని జీవించాలి. కనిపెట్టుకోవాలంట. కనిపెట్టాలంటే ఎంతో ఓర్పు కావాలి. ఇక్కడ అందరూ ప్రార్థన చేసేవాళ్ళే నాకు తెలుసు, కానీ కనిపెట్టం. మనకు అందుకని దర్శనాలు రావట్లేదు. మనకు అందుకనే దేవుని యొక్క దర్శనాలు చూడలేకపోతున్నాం. ప్రార్థన ఎప్పుడైతే అయిపోద్దో ఆమెను అంటాం, లేచిపోతాం. మనకి ఇంకెక్కడ దర్శనాలు కనపడతాయి? నువ్వు మాట్లాడావు మరి దేవునితో, మరి దేవుడు నీతో మాట్లాడాలి కదా. ఇప్పుడు మన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే రెండో వ్యక్తికి అవకాశం ఉండదు. ఆ వ్యక్తి అనుకుంటాడు, ఎప్పుడు ఆపితే నేను అవకాశం వచ్చిందో నేను కూడా మాట్లాడదామని చూస్తూ ఉంటాడు. మరి నువ్వు దేవునితో నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేసిన తర్వాత ఆమె నేను కళ్ళు మూసుకొని కాసేపు అలాగుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో, భవిష్యత్తు గురించో, లేదా జరిగిపోయిన దాని గురించో, లేకపోతే నువ్వు ఏదైతే చేయాలని దేవుడు ప్రణాళికలు ఉందో అది నీకు చెప్పాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థనయంగాలను కళ్ళు మూసుకొని అలా కనిపెట్టుకొని ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకా అక్కడ క్రీస్తు కనికరం కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఏదైనా ఒక కార్యం జరగాలన్నా కూడా ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం తొందరపడిపోయామని దేవుడు తొందరపడడు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఒక రోజు ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక టైము, ఒక గడి అనేది ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మన కార్యాన్ని చేస్తాడు. నేను ఈరోజే బాగుపడిపోవాలి, ఈరోజే అయిపోవాలంటే నువ్వు అనుకున్నంతగా ఉండదు. దేవుడి చిత్తంలో ఏ రోజు ఉందో ఆ రోజే నీ జీవితంలో కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఏ రోజు జరగాలని రాస్తుంటే ఆ రోజే జరిగింది. బైబిల్లో మనం చూస్తే తాను ప్రేమించినటువంటి లాజరు చనిపోయిన 4 రోజులకు వెళ్ళాడు. మనం ఏమనుకుంటాం, ముందే వెళ్ళొచ్చుగా, ముందే వెళ్ళి అటు ఇటుకున్నప్పుడే వెళ్ళిపోయి బాగు చేయొచ్చుగా అని అనుకుంటాం. అటు ఇటుకి వెళ్ళినోడు బాగుపడుతుంది వేరు, చచ్చిపోయినోడు బ్రతికింది వేరు, తేడా ఉంది. కొంచెం అటు ఇటుగా ఉన్నవాడు బతికాడనుకో అది వేరుగా ఉంటుంది. అసలు చచ్చిపోయినోడు బ్రతికితే అది వేరుగా ఉంటుంది. దేవుడి ప్రణాళికలు గొప్పగా ఉంటాయి. దేవుడు ఆశ్చర్యకార్యాలు గొప్పగా ఉంటాయి. అయితే ఆయన కృప కనికరము కొరకంట మనం ఎదురు చూడాలంట. ఆయన కనికరం మన మీదకి ఏ రోజు వచ్చిద్దో, ఏ రోజు దిగి వచ్చే వరకు కూడా మనము ఎదురు చూస్తూ ప్రార్థన చేసేవారిగానే ఉండాలి. తొందరపాటు మాత్రం పడకూడదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం తొందరపడకూడదు.
తొందరపడకుండా ఏం చేయాలి? ఆయన కనికరము కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థనా పరులుగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు, ఇసుక రేణువులంత సంతానము, విస్తారమైన సంతానం ఇస్తా అన్నాడు. ఎన్ని సంవత్సరాలకి పుట్టాడు? దాదాపుగా 25 సంవత్సరాలకి, వాగ్దానం వచ్చిన 25 సంవత్సరాలకి పుట్టాడు. పాలు తేళ్లు ప్రవహించి దేశానికి తీసుకెళ్తా అన్నాడు. ఎమ్మంటిని వెళ్ళిపోయారా? ఎమ్మంటిని వెళ్ళిపోయారంటే వెళ్ళిపోలేదు, చాలా సమయమే పట్టింది. యోసేపుకు ఒక దర్శనం వచ్చింది. ఏమనంటే, నా పన ఒకటి లేచి నిలబడింది, తక్కిన పనులన్నీ కూడా దానికి సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా. అది ఎమ్మంటనే నెరవేర్చబడిపోయిందా? నెరవేర్చబడాల, సమయం పట్టింది. కొన్ని వెంటనే అయిపోతే, కొన్ని సమయం పడతాయి. దాని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూడాలి, కానీ తొందరపడిపోవటం వల్ల ఉపయోగం ఏమి? నిజంగా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక మాట చెబుతాను. ఏమనంటే, దేవుడు మీకు మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు, మంచి మంచి ప్రవచనాలు మీకు ఉన్నాయి, దేవుడు మీతో మాట్లాడాడు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, తొందరపడి ముందుగానే ఎప్పటికి నెరవేరుతాయి అని హత్య చేసుకున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, భక్తిని విడిచిపెట్టిన వాళ్ళు ఈ లోకంలో చాలామందిని చూస్తాం. దానివల్ల నీకే నష్టం. దేవుడు కనికరం నీ మీదకి రావటానికి సిద్ధంగా ఉంది. అది ఏ రోజు వచ్చిద్దో ఎవరికి తెలీదు. ఏ రోజు దేవుని కనికరం నీ మీదకి వచ్చిద్దో, దేవుని కృప నీ మీదకి ఏ రోజు దిగి వచ్చిద్దో తెలియదు. అప్పటి వరకు మనం కనిపెట్టుకొని చూడాలి, కానీ తొందరపాటు మనము పడకూడదు. తొందరపడ్డామంటే అనేకమైన అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనేకమైన అనర్థాలు జరుగుతాయి. కుటుంబం అంతా గలిబిలైపోద్ది, సంతోషం పోద్ది. అందుకని తొందరపడకూడదు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. దాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు. మాట ఇచ్చింది మానవుడు కాదు, దేవుడు. అందుకని నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే ఖచ్చితంగా నెరవేర్చబడిద్ది. అయితే ఆయన కనికరము కొరకు నువ్వు కనిపెట్టుకొని చూడాలి. మనం బైబిల్లో చూస్తాం, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు గారు రాగాలని అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా. ఆయనకు అర్థమైంది, ఈరోజు దేవుడి కనికరం ఖచ్చితంగా నా మీదకి వచ్చిద్ది. ఎన్ని రోజులు ఎదురు చూశాడో, ఎన్ని రోజులు ఎదురు చూశాడు. గుడ్డివాడు కూడా కేకలు వేశాడు. యేసయ్య గురించి ఎన్నిసార్లు విన్నాడో, కనపడలేదు. కళ్ళున్న మనమే యేసయ్యని గ్రహించలేకున్నాం. గుడ్డివాడు గ్రహించి అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దాటిపోవకయ్యా అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన కనికరం నీ మీదకి రావటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ లోపులోనే మనం తొందరపడిపోయి భక్తి విడిచిపెట్టేసేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు, ఇంకెప్పుడు నెరవేర్చబడిద్దిక ఇంకేముంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. తొందరపడద్దు. నీ జీవితంలో ఆయన ఒక సమయం అంటూ ఏర్పాటు చేశాడు. ఒక గడియ ఉంటుంది. ఆ గడియ వరకు నువ్వు ఓర్పు పడితే ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తాడు. మరొక మాట చూడండి, 22వ వచనాన్ని చదువుదాం. యోధా పత్రికలోంచే ఎటు వెళ్ళే పని లేదు. 22వ వచనం 3వ మాట ఏంటంటే, సందేహపడు వారి మీద కనికరము చూపండి. కొంతమందికి ఏంటో తెలుసా, అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ. నీకొట్టి అనుమానమే, నీకొట్టి సందేహమే. అసలుకే నువ్వు అనుమానంతో పుట్టావా ఏంటి అని అంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, కొందరికి సందేహాలు ఎక్కువంట, అనుమానాలు ఎక్కువంట. అలాంటి వారి మీద మనం ఏం చూపించాలంట? కనికరం చూపించాలి తప్ప వారిని గేలి చేసినంత మాత్రం వారిలో మార్పు రాదు. వారిని మనము అవమానపరిచినంత మాత్రం వారిలో మార్పు రాదు. తోమా అనుమానపడ్డాడు, వీడు కొట్టి అనుమానం అనలేదు. ఏమన్నాడు? యేసయ్య మన ఇండియాకి వచ్చి స్వార్థ ప్రకటిస్తే ఎంతోమంది మార్పు చెందారు, మనము కూడా మార్పు చెంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అనేక దేశాలు వెళ్ళారు, తోమా మన దేశానికి వచ్చి ఉన్నాడు. నిజంగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొన్నిసార్లు కొంతమందికి సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. దేనిలోనంటే వాక్యపరంగా అనుమానాలు ఉంటాయి. అవి మనకు తెలిస్తే చెప్పి వారిని సరిచేయాలి. కానీ
వీడు కొట్టే అనుమానాలేరా అని అనకుండా మనకు తెలిసినంతలో వారికి అనేకమైన విషయాలు తెలియజేసేవారిగా ఉండాలి. మీరు ఇక్కడికి ఒక్క చాటుకు వస్తే మీకు ఏ అనుమానం ఉండదు, కానీ 2-3 సార్లకు వెళ్తే ఖచ్చితంగా మీకు అనుమానాలు వస్తాయి. ఈ అయ్యగారేమో ఇట చెప్పాడు, ఆ అయ్యగారేమో ఆడ చెప్పాడు, ఇంకొక అయ్యగారు పోతేనేమో ఇట చెప్పాడు, ఏది నిజమో తెలియట్లేదు, తలంతా పాడైపోతుంది గోక్కొని ఏది నిజమో కూడా తెలియట్లేదు. ఒకళ్ళు అంటారు, అయ్యగారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అన్నారు, ఇంకొకళ్ళేమో యేసునామంలో బాప్తిస్మం అంటున్నారు, ఇంకా కొందరేమో జెండా కింద నుంచి వెళ్తే బాప్తిస్మం అంటున్నారు. రకరకాలు ఉన్నాయి. ఏదయ్యా బైబిల్ ఏది చెప్పారు అదే మనకి. కాలేవి అయ్యగారు చెప్పినట్టు వెళ్తే వెళ్ళిపోయినట్టే, ఇంకొక అయ్యగారు చెప్పినట్టు వెళ్తే వెళ్ళిపోయినట్టే. అందుకని బైబిల్లో ఉంటుంది, ఒక సంఘం అంట పాస్టర్ గారు వాక్యం చెబితే ఇంటికి వెళ్ళి చూసుకునేవాళ్ళంట. వెళ్ళి అసలుకి ఈ పాస్టర్ గారు చెప్పింది దీనిలో ఉందా లేదా. మనం ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారమే బైబిల్. అయ్యగారు ఏది చెబితే అదే సత్యం, అదే ధర్మం, అదే అనుకుంటున్నాం మనం. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే వారికి అనుకూలంగా వాక్యాన్ని మలచి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంఘాన్ని ఉద్దేశించి, సంఘ ప్రజలను ఉద్దేశించి వాక్యాన్ని చెప్పే స్థితి కూడా ఉంటుంది. అయితే అసలు బైబిల్లో ఏముందో దాన్ని ప్రకారం మనము ఖచ్చితంగా నడుచుకోవాలి. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, సందేహపడు వారి మీద, అనుమానం ఉండేవారి మీద వారి అనుమానం తీర్చి వారిని సరైన మార్గంలో నడిపే బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుని బిడ్డలమైన మన మీద ఉంది. మనం తీర్చాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి. మనం తెలుసుకుంటేనే కన్నా నలుగురు చెప్పగలుగుతాం. ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, వారు చిన్న వాళ్ళకి సలహాలు ఎందుకు ఇస్తున్నారంటే వారు అన్నీ అనుభవించేశారు. ఏది మంచో, ఏది చెడో, ఏది కష్టమో, ఏది నష్టమో, ఏది లాభమో అన్నీ వారు చూసేశారు కనుక, అరే ఇటు వెళ్తే ఇది ఇటు నష్టం వచ్చేసింది, ఈ పని చేసేవా దీనిలో లాభం వచ్చింది, ఈ పని చేసేవా దీనిలో ఇలాగా ఎదురు దెబ్బలు తింటావు, వద్దు నీకు అని వారు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అలాగనే ఎవరైతే సందేహాలతో ఉన్నారో దేవుని విషయాల్లో వారికి మనం ఏం చేయాలంటే కనికరం చూపంట వారికి ఆ విషయాల్ని తేట తెల్లంగా మనం చెప్పేవారిగా ఉండాలి. కొంతమంది ఒక్క మాట తీసుకొని ఇదే సత్యం అనుకొని అపార్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లేరా. ఒక ఆయన బైబిల్ చదువుతా అన్నాడంట, నేను ఆపత్కాలంలో ఉండగా నువ్వేళ తాగి ఉన్నావు అన్నాడంట. యేసు ప్రభు వారిని తాగుబోతుని చేసేసాడు ఆయన చదవటంలో. అంటే ఒక్క పదం మారితే ఏమైపోద్ది? ఒక్క పదం మారితే ద్రాక్షవలు నేను ఈగలు మీరు అన్నాడంట. ఒక్క పదం మారితే ఏమవుతుంది? ఒక్క పదమే మారిందనుకో అర్థం మారిపోతాయి. కొంతమందికి అర్థం కాక మారిపోయినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇదే పట్టుకుంటారు, అదే నిజం అనుకుంటారు. దాన్ని అలా కాదమ్మా, అలా కాదయ్యా, ఇలాగుంది బైబిల్లో, ఇలాగుంది, నువ్వు ఆ మొక్కే చదివా కానీ పైన ఇంకా ఉంది, కింద ఇంకా ఉంది, దాని అర్థం ఇది ఇలా అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వారు కూడా సత్యాన్ని గ్రహించి సత్యాన్ని తెలుసుకొని దేవుళ్ళని ఇంకా బలంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వీడు కొట్ట అనుమానాలండి, వీళ్ళకి అన్నీ సందేహాలే, వీళ్ళకి అనుమానాలే. బైబిల్లో కూడా అనుమానం, బయట అనుమానమే, బైబిల్లో కూడా అనుమానమే, ప్రార్థనలో కూడా అనుమానమే పెద్ద భూతం. అనుమానం ఉండద్దు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని సరిచేసే బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. యోధా పత్రికలో విలువైన మాటలు చాలా ఉన్నాయి, ఒక 5 మాటలు చెబుతాను. ఇప్పుడు ఇది 3వ మాట. ఒకటేమో పరిశుద్ధాత్మతో మన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 2వది క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. 3వది సందేహపడు వారి మీద కనికరము చూపాలి. 4వ మాట 23వ వచనం. చాలండి. ఇతరులను రక్షించే పనిలో మనము ఉండాలి. ఈరోజు రక్షించబడ్డామని మనము సంతోషపడుతున్నాం, దేవుని మందిరంలో కూర్చున్నాం, అదొక ధన్యత. నువ్వు ఎలా రక్షించబడ్డావో నీకు తెలుసా? ఎలా రక్షించబడ్డావు అని అంటే నీ కోసం కొందరు ప్రార్థన చేశారు,
నీకు ఎవరో సువార్త ప్రకటించారు, లేకపోతే నీ తల్లో నీ తండ్రో నీ సహోదరులు ఎవరో ఒకరు నిన్ను దేవుని మందిరానికి తీసుకొచ్చారు. అంతేగాని పుట్టకతోనే మనకి యేసయ్య తెలుసా? తెలియదు కదా. ఎవరో ఒకరు మనకు సాయం చేయబట్టే మనం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నాం. మరి తెలియనటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. వారందరినీ రక్షించే భాగ్యము, వారందరినీ దేవుని సన్నిధికి నడిపించే భాగ్యం ఎవరిదంటే భారం మనది. అక్కడ రాసున్న మాట ఏంటంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా. ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోతుందండి, దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అప్పుడే స్నానం చేసి వచ్చాడు, టవల్తోనే ఉన్నాడు. ఇక పైన ఏం లేదు, ఏం వేసుకోలేదు. ఈలోపు ఇల్లు కాలిపోతుంది. నేను బట్టలు వేసుకున్న దాకా ఉండు అంటాడా? సరే వెళ్ళినోడైనా నువ్వు బట్టలు వేసుకో, వెళ్ళిన దాకా నేను చూస్తూ ఉంటాలే, వేసుకో ఏం కాదులే అని వెళ్ళిన వ్యక్తి అన్నా ఉంటాడా? ఎట్టున్నవాడిని అట్టేగా లాక్కొచ్చేస్తాడు. ఎందుకనంటే ఒకవేళ ఉంటే వానితో పాటు వీణ కాలిపోతాడు, లేదా వదిలేసి వచ్చేస్తే అవతల వ్యక్తి కాలిపోతాడు. అగ్నిలో నుంచి లాగినట్లుగా అని అంటే దాని అర్థం ఏంటంటే ఎలాగున్న వాడిని అలాగనే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధానానికి నడిపించేవారిగా మనం ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, నేను తాగుతున్నానుగా అందుకని నేను దేవుని మందిరానికి రాను, నేను ఇది చేస్తున్నాగా అందుకని దేవుని మందిరానికి రాను. మరి యేసయ్య వచ్చింది ఎవరి కోసం? యేసయ్య వచ్చింది ఎవరి కోసం? పాపుల కోసమే ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షించబడతావు? నువ్వు ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట తగిలిద్ది. లేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీలోనే దేవుడు పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక మాట నిన్ను బలపరచవచ్చు. అందుకని ఎలాంటి స్థితిలో ఉన్నావు అలాంటి స్థితిలోంచి నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధానానికి రావాలి. బైబిల్లో ఉంటుంది, 7 మార్లు పడిపోయినా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపుతా. అంటే మానవులం కనుక పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం. ఒకవేళ పడిపోయినా దేవుడు సాయం చేసి నిలబెడితే మళ్ళీ నువ్వు పడకుండా దేవుడే ఆ సాయాన్ని కూడా నీకు ఖచ్చితంగా చేస్తాడు. అందుకని మనము అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని మనము రక్షించేవారిగా ఉండాలంట. మనము అన్నిటి గురించి చెబుతూ ఉన్నాం, కానీ దేవుని గురించి మనం చెప్పటం లేదు. మనం అన్నిటి గురించి చెబుతూ ఉంటాం. ఏదైనా ఒకటి జరుగుతూ ఉందనుకో, పలానా చాట ఇవాళ ఎగ్జిబిషన్ ఉంది, పలానా చాట ఇది ఉంది అది ఉంది, మాతో పాటు మీరు కూడా రండి అని మనం చెబుతూ ఉంటాం. కొత్త సినిమా చూసి వచ్చినోడు అంటాడు, అరే సినిమా ఏమాగుందరా, మీరు కూడా రండి అని చెబుతూ ఉంటాడు. ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు లోకంలో విషయాలు. కానీ దేవుని ఎరిగిన మనమంట దేవుని గురించి చెప్పి వారు ఎలాంటి అగ్నిలో ఉన్నారో, పాపం చేసేవాడు పాపానికి దాసుడు, పాపానికి జీతం మరణం, పాపం చేసిన వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మరి అలాంటి అగ్నిలో కాలుతారు. అలాంటి స్థితిలో లేకుండా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. మనకి అన్నిటి గురించి వాక్యాలు చెబుతూ ఉన్నాం. నరకం గురించి కూడా అద్భుతమైన వర్తమానం వింటేనే ఏం భయము కలిగేటువంటి వర్తమానం. నరకం అంత భయంకరంగా ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలోనికి వెళ్ళకుండా ఉండటం కొరకే ఈ ప్రయాస అంతా, ఈ తిప్పలంతా. మనమంతా కూడా రక్షించబడ్డాం. రక్షణ లేని వారి జీవితం ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలను కలిసి వెళ్తాం. మరి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే మరి మీ ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడండి? కొంతమంది స్త్రీలు అంటారు, మా ఆయన లేకుండా నేను ఉండలేనంటారు. మరి ఇప్పుడు ఎట్టుంటావు? ఒక ఆయన అన్నాడులే, మా ఆవిడ స్వర్గంలో ఉంటే నేను నరకంలోకి వెళ్తా కానీ స్వర్గంలోకి మాత్రం రాను. అది ఉన్న చాట నేను ఉండను. అది ఉన్న చాట ఉన్నా కూడా అది నాకు నరకమే తప్ప స్వర్గము కాదు అన్న. ఎంత టార్చర్ పెట్టిందో మహాతల్లి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ. కానీ భార్యాభర్తలు కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఎదిగే మనము అందరూ కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు ఎక్కడ? పరలోకంలో. మరి అక్కడ ఉండాలంటే నువ్వు చెప్పే మాటలను బట్టి ఉంటుంది. బైబిల్లో
ఒక మాట చెబుతా, అందరు కూడా వినండి. సునేమీరాలు ఉంది. ఆమె తన భర్తకి ఏం చెప్పింది? భక్తి కలిగిన దైవజనుడు ఇటు వస్తూ వెళ్తూ ఉన్నాడు, ఆయన కొరకు ఒక గది కట్టించి ఆయనకు ఒక బల్ల ఏర్పాటు చేద్దాము, భోజనం చేయడానికి పొనుకోటాకు ఒక మంచం ఏర్పాటు చేద్దాము, ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని చెబితే భర్త విన్నాడు వినలేదా? విన్నాడు. భర్త వింటాడు. నువ్వు చెబితేగా, నువ్వు చెప్పవు, నువ్వు చెబితే ఖచ్చితంగా వింటాడు. అన్నీ విన్నా ఆయన అదొక్కటిండా? మాట్లాడరంటే అన్నీ విన్న వ్యక్తి ఆ ఒక్క విషయం ఎందుకండు? నువ్వే బలవంతం మందిరానికి రాపోయాడులే పోనే అని అనుకుంటున్నావేమో. ఇవాళ వదిలేసావంటే రేపు నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు నీ భర్త నరకంలో ఉండి, ఉదాహరణకి నువ్వు స్వర్గంలో ఉన్నా నీ ఆత్మ ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? అయ్యో నా బిడ్డలు కాలిపోతున్నారే, అయ్యో నా భర్త, నువ్వు అక్కడున్న సుఖం లేదే ఇక నీకు, వారిని రక్షించుకోలేకపోయానే, వారికి మంచి మాటలు చెప్పలేకపోయాను, నేను ఒక్కదాన్ని వెళ్ళానే కానీ వారిని ఎప్పుడూ తీసుకురాలేకపోయానని అక్కడ బాధపడిన ఉపయోగం ఏమీ ఉండదు. అందుకని బ్రతికున్న మనము అవకాశం ఉంది కనుక ఈ క్షణమే లేకపోతే ఈ రోజైనా సరే నీ భర్తకి దేవుడి గురించి చెప్పు, దేవుని సన్నిధానానికి తీసుకొస్తే మీ కుటుంబం అంతా కూడా, ఈ లోకాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో ఎవరికి తెలియదు, దేవుని రాకడెప్పుడో కూడా ఎవరికి తెలియదు. ఆ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండి దూతలతో సహా మనము కూడా దేవుని స్తుతించాలి అని అంటే ఈ భూలోకంలో ఉండగానే మనం మన భర్తల్ని మన బిడ్డల్ని దేవుని సన్నిధానానికి నడిపించి, మీరు చెప్పలేనటువంటి మాటలు దేవుడు ఇక్కడ నిలబడిన వారి ద్వారా చెప్పిస్తాడు. ఆ మాటల ద్వారా కొంత అయినా వారు బలపడే అవకాశం చాలా ఉంటుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, 4వ మాట ఏంటంటే ఇతరులను రక్షించే పనిలో మనము ఉండాలి. రక్షణ పొందిన మనం ఏం చేయాలంట? అనేక మందిని రక్షించే పనిలో ఉండాలి. చివరి మాట చదువుదాం, 23వ వచనమే కంటిన్యూ చదువుదాం. చాలండి. చివరి మాట ఏంటంటే 5వది, అపవిత్రమైన ప్రవర్తనను ఒప్పుకొనక దానిని మనం అసహించుకోండి అని రాస్తుంది. మనకు అయ్యి అంటేనే బాగా ఇష్టం, ఇంకేడా అసహించుకుంటాం, వాటి కోసమే మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ బైబిల్లో రాసిన మాట ఏంటంటే అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోండి అని బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉంటే నువ్వు చేయాల్సిన 5 పనులు: 1, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. 3వది, సందేహపడి వారి మీద జాలి చూపి కనికరం చూపించి మంచి మాటలు చెప్పు. 4వది, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని లాగే బాధ్యత మంది. 5వది, అపవిత్ర ప్రవర్తన కలిగిన వారిని అసహించుకోండి. అపవిత్ర ప్రవర్తనను అసహించుకోండి అంటే చెడ్డ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని అసహించుకోవాలి, చెడు ప్రవర్తన ఏదైందో దాన్ని అసహించుకోవాలి. కానీ దానిలోకి మనం కూడా, నీకు చెడు ప్రవర్తన కూడా ఇష్టంగానే ఉందంటే నువ్వు ఇంకా మారినట్టు కాదు. చెడు ప్రవర్తన కూడా నీకు ఇష్టంగా ఉందనుకో, ఇంకా నువ్వు మారింది ఎక్కడ? అలాంటి వాటికాడ మనము కూడా ఉన్నామంటే ఇంకా మనం మారింది ఎక్కడ? అసహించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది కాలేబ్ అయ్యగారు చెప్పే మాట కాదు, ఇంకొక అయ్యగారు చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న మాటే. ఒప్పుకోవద్దు అంటున్నాడు. కొంతమంది నా అంకు చూడండి, డబ్బిచ్చి చెడ్డ పని చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది బహుమతుల రూపంలో ఇచ్చి చెడు పని చేయించే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరైతే మీ ఆయన తిరిగితే లేదుగా, నువ్వు తిరిగితే వచ్చిందా? మీ అమ్మ పెద్ద మంచిదా, ఆమె తిరిగితే లేదుగా నువ్వు తిరిగితే వచ్చిందా? చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకల్లో. మాటలు చెప్పేవాళ్ళు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏమనాలి? నాకు ఎలాంటి అన్ని ఇష్టమో ఉండదు. నేను ఒకసారి బస్ స్టాండ్లో, నాకు బండి లేని టైంలో విజయవాడ బస్ స్టాండ్లో ఉంటే ఒక కుర్రోడు వెళ్ళిపోయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేశాడు.
చెబుతామేముందో తెలుసా, నేను దేవుని బిడ్డని, ఇలాంటి పనులు నేను చెయ్యను. దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డతో, నా తల్లిదండ్రులు నిర్ణయించిన వారిని నేను పెళ్ళి చేసుకోను చెప్పేసింది అమ్మాయి మొహమాటం లేకుండా. నేను దేవుని బిడ్డని, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదో చెప్పేసేసింది. నిజంగా ఎందుకు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలకు ఉన్న మనము రోషం కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనల్ని కాపాడతాడు. ఇప్పుడు బైబిల్ మనం చదువుకుంటా ఉంది కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత రోషంతో ఉన్నారు. దీని గురించి చెప్పాల్సిన చింత మాకు లేదు. వారి రోషాన్ని బట్టి దేవుడు అగ్నిగంధకంలోంచి కూడా బయటికి వారిని తీసుకొచ్చాడు. మనం కూడా దేవుడిని ఎరిగిన మనము చెడు ప్రవర్తనను అసహించుకోవాలి. దానిలో మనకి లాభం వచ్చినా, దానిలో ఇంకా ఏదైనా బహుమతులు ఇస్తానన్నా, ఏదైనా మాటలు చెప్పినా, లేకపోతే కొంతమంది కొన్ని చెబుతూ ఉంటారు, నీకు ఒక పదవి ఇస్తాను, లేకపోతే నీకు ఒక ఇల్లు కట్టిస్తాను, లేకపోతే నీకు ఒక లోన్ ఇచ్చేసేస్తాను, లేకపోతే ఇంకోటి ఏవో చెబుతూ ఉంటారు. ఈ లోకంలో వాటి కోసం మనం చూసుకుంటే దేవుని దగ్గర దోషులమైపోతాం. ఇక్కడ ఉండేది కొద్ది కాలమే, అక్కడ ఉండేది యుగాలు. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండంగానే చెడు ప్రవర్తన మనము అసహించుకోండి. బైబిల్లో ఒక సంఘటన జరిగింది. యేసుప్రభువు వారు దేవాలయానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని ఏం చేశాడు, వ్యాపారం చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా పడేసేసేసాడు. నా తండ్రి ఇల్లుని వ్యాపార గృహంగా మార్చవద్దు. అసలు ఉన్నది ఒక రేట్ అయితే వాళ్ళు అమ్మేది ఇంకో రేటు. అన్యాయంగా అమ్ముతున్నారు, అక్రమంగా దోచేసుకుంటున్నారు. దేవుని కోపం వచ్చేసేసింది. మీరు చేసేది చెడ్డ పని, అపవిత్రమైన పని. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి అపవిత్రమైన పని అయితే మనకు అనిపించిందో అక్కడ మనము ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారని సామెత ఉంది. మంచోడు చెడ్డోడిని మార్చడం కష్టమేమో, కానీ చెడ్డోడు మంచోడిని ఊరికినే లాగేసేస్తాడు. అందుకని మనం మన జాగ్రత్తలో ఉంటూ అసహ్య ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంట, అసహించుకోవాలంట. అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి. చెడ్డ పనులు చేసే వాళ్ళకి మన కాపలా ఉండొద్దు, చెడ్డ పనులు చేసే వాళ్ళకి సహకరించద్దు, చెడు పనులు చేసే వాళ్ళ దగ్గర కూడా మనము ఉండకూడదు. తాగుబోతులతో సావాసం చేస్తే మనం తాగపోయినా ఏమంటారు, తాగుబోతోడే అంటారు. నువ్వు ధ్వంసపు తాగుతున్నా సరే, ఈడు తాగుబోతోడే, వాడు తాగుతున్నాడు. చెడ్డ పని చేసేవారి దగ్గర మనం ఉన్నామంటే అసహించుకోవటానికి బదులు మనం వారితో కలిసి అక్కడే ఉన్నామనంటే మనము కూడా చెడ్డవారమని ముద్ర వేయించుకోవాలి సమాజంతో. పైన చూసేవారి దగ్గరే మనం మెప్పించలేకపోతే హృదయాంతరంగాలు చూసేవాడిని ఇంకేం మెప్పించగలుగుతాం? జనాలు చూసేది పై రూపమేగా, లోన్ చూడరుగా. మరి వీళ్ళ దగ్గరే మంచి సాక్ష్యం పొందలేకపోతే మరి అసలైన ఆయన దగ్గర పొందటం చాలా కష్టమైపోద్దిగా. మరి జనాలను మోసం చేయటం తేలికే, దేవుణ్ణి మోసం చేయలేంగా. నిజంగా మరి మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకోండి. అపవిత్రమైన ప్రవర్తన ఒప్పుకొనక, అంటే ఇది చెడ్డ పని అని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? గత్యంతరం లేదులే, లేకపోతే ఇది చేయకపోతే నాకు ఏదైంది, దేవుడు ఇది కాకపోతే ఇంకొక ద్వారం తెరుస్తాడు నీ సాయం చేయటానికి. చెడ్డ పని చేసే బాగుపడాలని ఏమీ లేదు, చెడ్డ పని చేసే బాగుపడాలని ఏమీ లేదు. దేవుడు ఏ రూపంలో ఇస్తాడో నీకు, ఏ రూపంలో దేవుడిని సాయం చేస్తాడో తెలియదు. అందుకని నువ్వు అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రత అని మనకు అనిపిస్తే ఆ ప్రదేశంలో కూడా మనం ఉండకూడదు. కొన్ని స్థలాలకు వెళ్ళొచ్చిన తర్వాత మనకు అనిపించింది, నేను ఎందుకు ఇక్కడ వెళ్ళాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే చెబుతూ ఉంటారు, నేను పలానా సాటికి వెళ్ళొచ్చిన కానుంచి నాకు ఒంట్లో బాగట్లేదు, దేవుడు వెళ్ళమన్నాడు, నేను పలానా సాటికి వెళ్ళొచ్చానయ్యా అందుకని నాకు ఎట్లాగా జరిగింది. వెళ్ళటం నీదే తప్పు, అంతే కదా, వెళ్ళటం నీదే తప్పు. మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకోండి. నేను ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటే
లేకపోతే ఒప్పుకోవద్దన్నాడు. మొట్టమొదటిగా అంటే ఒప్పుకోవద్దనంటే అపవిత్రమైన పనులు చేయటానికి నీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా సైతాను పంపించిద్ది. అపవాది దూరి ఎవరో ఒకళ్ళు నీ దగ్గరికి తీసుకొచ్చిద్ది. అందుకని అక్కడ రాసిన మాట ఏంటంటే, ఒకటి ఒప్పుకోవద్దన్నాడు, రెండవది అసహించుకోమంటున్నాడు. ఇట్లాంటి పని నేను చేయను.